వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న రైతు సదస్సులు. నిజామాబాద్ ముగింపు సభకు హాజరు కానున్న సీఎం. చిత్తూరులో దారుణం. అనుమానాస్పద స్థితిలో ఎంబీఏ విద్యార్థిని మృతి. నీట్ పరీక్షలపై నేడు సుప్రీంలో విచారణ. మొగుడుగా మారిన గోపీచంద్, శ్రీకాంత్ మేనకోడలతో ఘనంగా జరిగిన వివాహం. సింహాచలం అప్పన్న చందనోత్సవం. నిజ దర్శనం కోసం భక్తుల క్యూ. బెంగళూరుకు షాక్ ఇచ్చిన కోల్కతా. 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ పై నైట్ రైడర్స్ విజయం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసే రైతు సదస్సు కార్యక్రమం నిజామాబాద్ జిల్లాకు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే జిల్లా వాసులకు ఆ సమయం వచ్చేసింది. 13వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కిరణ్ బోధన్లో రైతు సదస్సులో కార్యక్రమంలో పాల్గొనున్నారు. 6 ఎకరాల భూమి విస్తరణలో అధికారులు ఈ సదస్సును భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు వీక్షించారు. 2011లో మొదటి విడత రచ్చబండ్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఈ సదస్సులో నెరవేర్చనున్నారు. బోధన్ అర్బన్ వాసులు నిజామాబాద్ జిల్లా సంక్షేమ నిధులు ఈ సదస్సులో సీఎం ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రాకకై పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాల్టి నిజామాబాద్ రైతు సదస్సుతో ముగియనున్నది. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దుర్ఘటనలకు చట్టంలో ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని కొత్త చట్టాలు ప్రవేశపెట్టినా ఫలితం శూన్యం. రోజు రోజుకి బయటపడుతున్న మహిళలపై అమానుష దాడులే దీనికి నిదర్శనం. తాజాగా అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతి చెందింది. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఎంబీఏ చదువుతున్న విద్యార్థి పేరు సరస్వతి. ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఓ హోమ్ గార్డే ఈ దారుణానికి కారణం అంటున్నారు బంధువులు. సరస్వతి ఒంటిపై తీవ్రంగా గాయాలు కూడా ఏర్పడ్డాయి. అత్యాచార ఘటన చోటు చేసుకోవడమే ఈ మరణానికి కారణమని బంధువులు తెలిపారు. నిందితుడు హోంగార్డ్ కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో స్థానికులు, బంధువులు ఆసుపత్రిపై దాడి చేయగా అడ్డుకున్న ఓ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. అతను హోంగార్డ్ కావడం చేతనే పోలీసు వారు తనకు ఆసుపత్రిలో ఓ గదిలో పెట్టి మరీ రక్షణ కల్పిస్తున్నారని బంధువులు ఆందోళనకు దిగారు. నేడే సుప్రీంకోర్టు నీట్ పరీక్షపై విచారణ. ఎంసెట్ రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్షలు జాతీయంగా అని ప్రకటించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఈ పరీక్షల మార్పులపై వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు జూలై 2వ తారీఖున సుప్రీం నీట్ పరీక్షపై తీర్పునివ్వనున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు వైద్య ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడించవద్దని కోర్టు ఆదేశించింది. వైద్య ప్రవేశ పరీక్షలతో పాటు కొన్ని రాష్ట్రాలు తమ సొంత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి అని వివిధ రాష్ట్రాల నుంచి ఆరోపణలు విన్న సుప్రీం సోమవారం నీట్ పరీక్షపై విచారణ జరపనున్నది. సినీ నటుడు గోపీచంద్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ మేనకోడలైన రేష్మతో 7 అడుగులు వేశాడు. తెలుగు సినీ తెరపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ కి రేష్మ ఇల్లాలి స్థానం సంపాదించింది. వీరిద్దరి జంట పెళ్లిపిటలపై చూడముచ్చటగా ఉంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ కళ్యాణ వేదికకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచల అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చైత్ర అమావాస్యను గంధం అమావాస్యగా పిలుస్తారు. ఈ సింహాచల క్షేత్రం ప్రకృతి సోయగాల మధ్య నిర్మలమైన వాతావరణంలో భక్తుల పాలిట కామధేనులా విరజిల్లుతుంది. ఇక్కడ ప్రవహించే పావన గంగాధారలో స్నానం చేసి పశ్చిమాభిముఖంగా కొలువైన లక్ష్మీ నృసింహస్వామి వారిని సేవిస్తే పూర్వజన్మలో చేసిన పాతకాల నుంచి కూడా విముక్తులవుతారని భక్తుల నమ్మకం. ఎప్పుడు చందనంతో నిత్యరూప దర్శనాన్ని పొందే భక్తులు వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగే చందనోత్సవం నాడే స్వామి నిజస్వరూపాన్ని దర్శించుకుంటారు. ఆ రోజు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు. ఆ ప్రాంతమంతా జనసంద్రమంలో మునిగి తేలుతుంది. అనువంశక ధర్మకర్త ఆనంద గజపతిరాజు సింహాచల అప్పన్నకు తొలి పూజలు నిర్వహించారు. టీటీడీ తరపున చైర్మన్ కానుమూరి బాపిరాజు, ఈవో ఎల్బి సుబ్రహ్మణ్యం పట్టువస్త్రాలు సమర్పించారు. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా పిలుస్తారు. సంస్కృతంలో అక్షయ అంటే క్షయం కానిది, తరిగిపోనిది, నాశనం లేనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్తకాలంగా భావిస్తారు. సూర్యచంద్రులు ఇరువురు అత్యంత ప్రకాశమానంగా భావించే రోజు ఇది. అక్షయ తృతీయకు అనేక కథలు నేపథ్యంగా ఉన్నాయి. వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు అక్షయ తృతీయ రోజే మహాభారత కథను లిఖించాడని, మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు పుట్టినరోజు ఈ రోజేనని, త్రేతాయుగం అక్షయ తృతీయ నాడే మొదలైందని చెప్తారు. ఈ పర్వదినాన ఏ కార్యక్రమం తలపెట్టినా అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో సిరులు పంట పండుతుందని అనాదిగా వస్తున్న నమ్మకం. మన దేశంలో బంగారం అంటే మక్కువ ఎక్కువ. ధరలు ఎంత ఉన్నా అక్షయ తృతీయ రోజు సెంటిమెంట్ గా 1 గ్రాము బంగారం అయినా కొనాలని భావిస్తారు. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల బంగారం 21,000 రూపాయలు ఉండగా ఈ ఏడాది 10 గ్రాముల బంగారం 29,000 రూపాయలు ఉంది. అంటే 8,000 రూపాయల తేడా అయినా ప్రజలు ధరను ఏమీ లెక్క చేయడం లేదు. అక్షయ తృతీయ రోజున ముస్తాబవుతున్న నగల దుకాణాలు. సంవత్సర వ్యాపారం అంతా ఒక వంతు, ఈ ఒక్క రోజు వ్యాపారం మరో వంతు. ఈ అక్షయ తృతీయ రోజున బంగారు షాపులకు లాభాల పండుగ. వీలైనంత ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి షాపు ఏదో ఒక స్పెషల్ డిస్కౌంట్తో, ఫ్రీ బుకింగ్స్తో ముందుకు వస్తుంది. ధరలు ఎంత పెరిగినా గతేడాది కంటే సేల్స్ భారీగా పెరుగుతాయని షాప్ యజమానులు భావిస్తున్నారు. కొన్ని బంగారు షాపులు మేకింగ్ ఛార్జీలో 50 నుంచి 100% డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్ని షాపులు అయితే వేస్టేజ్ కూడా తీసుకోవడం లేదు. ఈ రోజు కస్టమర్లు రష్ను దృష్టిలో పెట్టుకొని ఫ్రీ బుకింగ్స్ ని ఏర్పాటు చేశారు. ఏ రోజైతే మీరు బుకింగ్ చేసుకుంటారో ఆ రోజు బంగారం ధరతో మీకు మీ బంగారం ఇవ్వబడుతుంది. ఇలా కొత్త కొత్త డిస్కౌంట్లతో బంగారు షాపులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మొదలుపెట్టిన రైతు సదస్సు అంతా సజావుగా నడుస్తున్న ఓ ప్రాంతంలో మాత్రం సదస్సుల మధ్యలో రైతులు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించిన రైతు సదస్సులో ఉపాధి హామీ పథకం తమకు గుదిబండగా మారిందని, నీలం తుఫాన్ నష్టపరిహారం ఇప్పటి వరకు తమకు అందలేదని రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సమాధానంగా సీఎం నీలం తుఫాన్ నష్టపరిహారం మంజూరీ అయిందని, రైతులకు చేరిందని, అయితే కొంతమంది రైతులు ఎవరైతే ఇంకా బ్యాంక్ అకౌంట్ ఖాతా తెరవలేదో వారికి మాత్రం అందలేదని తెలిపారు. ఉద్రిక్తతలో మంత్రి విశ్వరూప్, తోట నరసింహులు, కలెక్టర్ నీతూ ప్రసాద్ ఉద్రిక్తతతో ఉన్న రైతులతో మాట్లాడి వారిని శాంతపరచడంతో సదస్సు కొనసాగింది. ఐపీఎల్లో అతిపెద్ద జట్లలో ఒకటి. బ్యాటింగ్ లైనప్ బేభత్సం. మొదటి ఇన్నింగ్స్ బ్యాట్ పట్టుకుంటే పరుగుల సునామీ తప్పదు. అటువైపు జట్టు ఏదైనా, బౌలర్ ఎవరైనా వీరవిహారం చేసే గేల్, కోహ్లీ, డివిలియర్స్, తివారీ వంటి బ్యాట్స్మెన్ ఉన్న బెంగళూరు టీం ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చేతులెత్తేసింది. బెంగళూరు బేభత్సాన్ని చూద్దామని వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. అనూహ్య రీతిలో బెంగళూరు 115 పరుగులకే ఆల్అౌట్ అయింది. కోల్కతా బౌలర్ నరేన్ 4 వికెట్లకి తోడు బాలాజీ, కలీస్ చెరో 2 వికెట్లతో బెంగళూరు వికెట్ల పతనాన్ని శాసించారు. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆది నుండి చాలా కట్టడిగా బౌలింగ్ వేసిన బెంగళూరు బౌలర్లను ఎదుర్కోవడంలో ఒక దశలో విఫలమైన కలీస్ 41, మనోజ్ తివారీ 24 పరుగులతో శ్రమించి చివరి ఓవర్లో కోల్కతాకి విజయాన్ని అందించారు. బ్యాటింగ్లో 41 పరుగులు, బౌలింగ్లో 2 వికెట్లు తీసిన కలీస్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. There's joy on the face of the bowler. A little edge and it's a good catch behind by Bisla. Good bowling as well, a lot fuller, and yes, quite clearly. Get the lead, yes he is! Not enough on it, another simple catch in the deep. And the Calcutta Knight Riders pick off another. Gorging himself on Mithun. Edged out into the big safe hands of...
Down the track, brilliantly done. What a shot. There he goes. Pace at 135 kilometers per hour. No pace in it at all. It's going to miss that man surely now. What a piece of fielding. He's got it. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ పరాభవానికి రాజస్థాన్ సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. టాస్ గెలిచి కింగ్స్ను బ్యాటింగ్ ఆహ్వానించిన ద్రావిడ్ మొదటి 10 ఓవర్ల వరకు తన నిర్ణయంపై తానే అనుమానంగా ఉన్నాడు. చెన్నై ఓపెనర్లు హస్సీ, విజయ్లు నిలకడగా ఆడుతూ మొదటి వికెట్కి 83 పరుగుల శుభారంభాన్ని ఇచ్చారు. అయితే బిన్నీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన హస్సీ 40 పరుగులతో వెనుదిరిగాడు. ఈ దశలో బౌలింగ్ వేసిన కూపర్ ద్రావిడ్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఫామ్లో ఉన్న రైనాను, ధోనీని వెంటనే అవుట్ చేసి చెన్నైకి షాక్ ఇచ్చాడు. అప్పుడు గ్రీజులోకి వచ్చిన జడేజాతో ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసి విజయ్ 49 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 20 ఓవర్లకు చెన్నై 141 పరుగులు చేసింది. సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ను చెన్నై బౌలర్ హోల్డర్ ఒకే ఓవర్లో రహానే పాల్కర్ను అవుట్ చేసి ఎదురు దెబ్బతీశాడు. శాంసన్ కూడా వెంటనే అవుట్ కావడంతో రాజస్థాన్ ఒక దశలో తడబడింది. అయితే అప్పుడు వచ్చిన బిన్నీతో కలిసి వాట్సన్ మ్యాచ్ దిశనే మార్చేశాడు. వరుసగా 6ర్లు, 4ల వర్షంతో చెలరేగి లక్ష్యాన్ని మరింత చిన్నదిగా మార్చిన వాట్సన్ 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయిన మరో 17 బంతులు మిగిలుండగానే రాజస్థాన్ విజయ తీరం చేరింది. 70 పరుగులతో చెలరేగిన వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. It's gone through. I tell you what, that shot deserved 4 because just the way he played it, but it was straight to the fielder. It's a bit unfortunate, the bowler. Certainly timed that one very well. Pace and holds things together. Terrific from Mike Hussey. You can see, the class of these players. Slowly you can see them just... Yeah, better for the doubt here to Murali Vijay. Just, opening the face, no slip in place. Oh, was it catchable at point? And he gets... So Kieron Cooper picks up the big wicket of Suresh Raina, looking to go over the top early in his innings, and he's paid the price. That's a big wicket, Suresh Raina. In the last 4 innings, he scored 262 runs. A real run machine for Chennai Super Kings. Today was not his day. Simple chance offered. He has to go. And he finds the gap again. Dwayne Bravo has played 3 very risky shots through the offside. Well, you can see the field that's set here by Dravid. He's got 3 fielders in the shots ring. Right, looking for the big finish, and they will get the boundary. How well has he placed that one? Oh, very close, dangerously close to that fielder at first slip. But he'll get 4 runs, Shane Watson. It's a good delivery. Bowl to his field. Yeah. And he goes again, and goes over again. What an over, 3 sixes from it. Ashwin has been welcomed with 23. It's 72 for 4. Now there's a man there, will it go over him? Yes it does, yet another 6. Is there no other way to score a run now? 8 sixes. When you wind a little while back, there wouldn't be a single one in the match. And this is a real gift. I don't think, could he have had a slip? Because it's Morris bowling. Earned it like no one else, another boundary. Straight over the top of about first slip, and that'll be 4 more. So Watson in a hurry. మరిన్ని వివరాల కోసం, న్యూస్ అప్డేట్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్.